ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీ లాండరింగ్ కేసును ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ న్యాయస్థానం ఊరట కల్పించింది. కేజ్రీవాల్కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కేజ్రీవాల్ పిటిషన్ రౌస్ అవెన్యూ కోర్టు వెకేషన్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేశారు. తాజాగా వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి బిందు తీర్పును వెలువరించారు. 1,00,000 పూచీకత్తుతో కేజ్రీవాల్ను బెయిల్ మంజూరు చేసినట్టు వెల్లడించారు. అయితే పైకోర్టులో అప్పీల్కు వెళ్లడానికి వీలుగా బెయిల్ బాండ్పై సంతకం చేయడానికి 48 గంటల సమయం ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. అయితే న్యాయమూర్తి బిందు ఈడీ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని ఈడీ అధికారులు మార్చి 21న అరెస్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్పై బయటికి వచ్చిన కేజ్రీవాల్ ఎన్నికలు ముగిసిన అనంతరం తిరిగి తిహార్ జైలుకు వెళ్లారు. ఇప్పుడు కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.